మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ పునరుద్ధానపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. బైబిల్ తెరిచి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. చాలు, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, ఇప్పటి వరకు చక్కగా పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా అన్ని విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు సహకరించి ఘనంగా జరిగించినారు. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోచుండగా నీ పరలోక మాట నీ కృపతో నా నోటికి అందించి మమ్మల్ని అందరిని దీవించండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించండి. అలాగే ప్రాముఖ్యంగా నాయన వినగలిగిన చెవులను అర్థం చేసుకున్న మనసును అనుగ్రహించి స్థిరపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చాలా తక్కువ సమయంలోనే నేను మీకు కొన్ని మాటలు బోధించేసి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, ఇంకొక కొన్ని గంటల్లో మనము ఈ 2023వ సంవత్సరం తీసివేసి 2024వ సంవత్సరాన్ని ధరించుకోబోతున్నాం. హల్లెలూయా. 1 కోటి మందిని ముక్కలు ముక్కలుగా నరికినా కానీ తిరిగి ఆ 2023వ సంవత్సరం 23వ సంవత్సరం రాదు. అందుకని తిరిగి రాని దానికోసం మనము ప్రయాసపడలేదు, కానీ రాబోవు వాటి కోసం ప్రయాసపడుతున్నాం. హల్లెలూయా. తిరిగి రాని వాటి కోసం మనం ప్రయాసపడలేదు, రాబోవు వాటి కోసం మనం ప్రయాసపడుతున్నాం. జరిగిపోయిన వాటి గురించి మనం ఆలోచించట్లేదు, జరగవలసిన వాటి కోసం ఆలోచిస్తున్నాం. పొందుకున్న వాటి గురించి మనం ఆలోచించట్లేదు, పొందుకోబోయే వాటి గురించి మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సరము, ఈ 2023వ సంవత్సరం మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటూ ఒక చిన్న వాక్యాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మదేవుడు నాకు జ్ఞాపం చేశాడు. ఇక్కడ పౌలు గారు రాస్తూ అంటాడు, పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. దురాశలు పుట్టించేసినాయి అంట. అంటే అసలు ఆలోచనలు ఎలా వస్తాయి, అసలు ఆలోచనలు ఎలా వస్తాయి, ఆలోచనల విధానాలు ఎన్ని అని ఆలోచించినప్పుడు ఆత్మదేవుడు నాకు చాలా జ్ఞాపం చేశాడు. కానీ నేను మీకు ఈరోజు ఒక 2 మాటలు మీకు చెప్తాను. ఒకటి, న్యాయమైన ఆశలు. చెప్పండి, న్యాయమైన ఆశలు. 2, పాపమైన ఆశలు లేకపోతే దురాశలు, లేకపోతే పాపాన్ని కలుగు చేసే దురాశలు. అందరూ నా వైపు చూస్తూ శ్రద్ధగా కొంత సమయం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం ఆలోచించుకునే మాట. వాక్యం కనుక ఒక వ్యక్తిని సరిచేయకపోతే భూలోకంలో ఎవ్వరూ మనిషిని సరిచేయలేరు. ఒక వ్యక్తి నెమ్మదిగాను, సుఖంగాను, సంతోషంగాను, ఆరోగ్యంగాను, ఆనందంగాను బ్రతకాలి, తన బ్రతుకు వెళ్ళబొచ్చాలంటే కేవలం వాక్యం మాత్రమే. వాక్యాన్ని విన్నవాళ్ళు చెడిపోయారు, కానీ వాక్యాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోలేదో చెప్పాలి. చెయ్యి ఎత్తినా కానీ మీ చేతులు ఎత్తట్లా. హల్లెలూయా. అదేందో ఇట్టే వస్తుంది, ఇంక రాట్ల పైకి. నిన్న నేను మంచిల బాటిల్ తెచ్చుకుందామని చెప్పేసి షాప్ కాడికి వెళ్ళాను. షాప్ కాడికి వెళ్తే నాకు ఒక బాటిల్ తీసేయాలి. దాన్ని ఆ బ్యాగులు ఇట్ట పెట్టి చేయి తీయిపోతుంది. నాకు అందలు ఆ బ్యాగు వెనకమాలిది. ఇక సరే సార్ నేను ఎత్తని వాడు చూసాడు. ఇక నా చేయి ఇంక రావట్లేదు, ముందుకు రావట్లా, పట్టేసింది. ఇక్కడ భయంకర పెయిన్ వచ్చేసింది. ఇట్లా అని చెప్పేసి నేను కొంచెం ఇట్లా అంటే అందరు నాకు వెళ్ళి చూస్తున్నారు బస్ స్టాండ్లో. సిగ్గు వద్దు మనకెందుకు, అట్నే మనోళ్ళకి ఇప్పుడు ఏమైందంటే హల్లెలూయా అంటున్నారు, కానీ ఇట్లా రావట్లా. స్తోత్రం. ఒరే బాబా మీకు దండం రా నాయన. హల్లెలూయా. అదమ్మా, దేవుడి మీ అందరిని దీవించింది కాకమ్మా.
స్తోత్రం. జాగ్రత్తగా నాలి. ఈరోజు 2 మాటలు మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఒకటి న్యాయమైన ఆశలు, 2 దురాశలు. దురాశలు. దేవుని బిడ్డలారా, అసలు దురాశలు అంటే ఏంటి? పౌలు గారు అంటాడు, పౌలు గారు చాలా ధనవంతులు, కష్టపడి ఇళ్ళని, పడవల్ని, పేరుని, రోమా పౌరసత్వాన్ని కొనుక్కున్నటువంటి శ్రేష్టమైన వ్యక్తి పౌలు గారు. ఆ పౌలు గారు రాస్తూ అంటాడు, దురాశలు అంటాడు. దురాశలు ఆయన్ని పరిపాలించినాయి అంట. దురాశలు ఆయన పరిపాలించినాయి అంట. అసలు దురాశ అంటే ఏంటి? న్యాయమైన ఆశ ఏంటి? దురాశకి న్యాయమైన ఆశకి అసలు తేడా ఏంటి? హల్లెలూయా. జాగ్రత్తగా రండి. కొన్ని మాటలు మీకు చెప్తాను. బైబిల్ తెరిచి లూకాసు వార్త 15వ అధ్యాయంలో మన సహోదరుడు ఒక ఆయన కనపడతాడు. 13వ వచనం చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 13వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదర్శనముకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమునకు పాటు చేస్తును. ఇప్పుడు నాకు చూడండి, అందరు తలెత్తండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు అడుగుతున్నాడు, డాడీ నాస్తి నాకు పంపించమని, పంచిచ్చేయమని అడుగుతున్నాడు. చిన్న కుమారుడు అంటున్నాడు, నాస్తి నాకు పంచిచ్చేయమని చెప్పేసి అని. బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, తండ్రి అన్నదమ్ముడికి 2కి రావాల్సిన ఆస్తిని పంపించేశాడంట. 2కి రావాల్సిన ఆస్తిని పంచిచ్చేసేసాడు. తమ్ముడు ఆస్తి తమ్ముడికి ఇచ్చేసాడు, అన్న ఆస్తి అన్నకి ఇచ్చేసాడు. తండ్రి కాడ ఏం ఉంచుకోవాలో అది తండ్రి కాడ ఉంచుకున్నాడు. అయితే అప్పటి వరకు తన ఇంట్లోనే ఉన్నాడు, తండ్రి ఇంట్లోనే ఉంటున్నాడు. అప్పటి వరకు ఇంట్లో ఉన్న అన్నం తండ్రిదే తింటూ ఉన్నాడు, తండ్రి నీళ్ళే తాగుతూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఒక ఆశ వచ్చిందంట. ఏం ఆశ అంటే చెప్పాలి, నేను వ్యాపారం చేసేసి డబ్బు సంపాదించాలని. తప్పంటారా? మనకి చూడండి అన్న, తప్ప వ్యాపారం చేయటం తప్పు కాదు. కృప ఏంటంటేనండి, ఈ రోజుల్లో యవ్వన కాలం వచ్చినాక, చదువు ముగించుకున్నాక, చదువు అబ్బకపోతే నా కుటుంబానికి నేను ఎలా ఉపయోగపడాలని చెప్పేసి అని ఆలోచించే యవనస్తులు లేరండి. నా కుటుంబానికి నేను ఎలా ఉపయోగపడాలని చెప్పేసి అని ఆలోచించే యవ్వన స్త్రీలు లేరు. ఒక కుటుంబము సక్రమంగా నడిపించబడాలంటే ఎవరు పాత్ర వాళ్ళు పోషించాలి. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, చెప్పండి. ఒక కారుకి ఎన్ని కార్లు ఉంటాయి? ఒక కారుకి ఎన్ని టైర్లు ఉంటాయి? 5 టైర్లు ఉంటాయి, 4 పని చేస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఒక కారుకి ఎన్ని టైర్లు ఉంటాయి? ఇప్పుడు చెప్పండి, ఒక కారుకి ఎన్ని టైర్లు ఉంటాయి? తెలుగులో చెప్పండి రా నాయన, చెప్పండి. ఒక కారుకి ఎన్ని టైర్లు ఉంటాయి? 4 పని చేస్తాయి. 5 ఉంటాయి, 4 పని చేస్తాయి. ఆ 4 ఎందుకు పని చేయదు? ఆ 4 ఎందుకు పని చేస్తా? అవసరానికి అది ఉపయోగపడుతుంది. ముందు ఉన్న కుడి పక్క టైరు, ఎడం పక్క టైరు పని చేయకపోతే అది వచ్చి ఆనుకుంటుంది. వెనకమాల ఉన్న టైరు, కుడి పక్క టైరు, ఎడం పక్క టైరు పని చేయకపోతే ఆ 5వ టైరు వచ్చేసి ఆనుకుంటుంది. ఈ 4 టైర్లు అండి ఖచ్చితంగా పేడైన తొక్కాలి, పెంటైన తొక్కాలి, ముళ్ళైన గుచ్చుకొని ఆ కారులో ఉన్న వ్యక్తిని గమ్యస్థానం తీసుకెళ్ళాలి. ఎవరు చేయవలసిన పని వారు చేస్తే కుటుంబము సుఖ సంతోషాలతో ఉంటుంది. అప్పుల బాధలో ఉండదు, సమస్యల్లో ఉండదు, నిందల్లో ఉండదు, ఇరుకుల్లో ఉండదు, ఇబ్బందుల్లో ఉండదు, కష్టంలో ఉండదు, మనోవేదనలో అసలే ఉండదు. హల్లెలూయా. ఒక ఏజ్ రాగానే వాళ్ళు ఆలోచించే ఆలోచన ఏంటయ్యా అంటే, నేను ఎలా ఉండాలి, ఏ విధం చేతనైనా సరే తల్లికి తండ్రికి భారంగా ఉండాలా అని ఆలోచిస్తున్నారా? బాధ్యతగా ఉండాలని ఆలోచిస్తున్నారా? ఎందుకండి
కడుపును కనుక్కుంది ఎందుకు? బిడ్డలు కనుక్కుంది ఎందుకండి? బాధ్యతగా మోస్తారనా, భారంగా తయారవుతారనా? మొన్న ఈ పాట మన న్యూ ఇయర్ సాంగ్కి మేము వెళ్ళినప్పుడు ఒక తల్లి ఎక్కింది. వాళ్ళ కొడుకు ఆల్మోస్ట్ నా వయసు ఉంటుంది, లేకపోతే 4 సంవత్సరాలు తక్కువే, 35 సంవత్సరాలు బహుశా ఉండొచ్చు. కూర్చొని ఉన్నాడు, దిట్టంగా ఉన్నాడు. ఇటు చూస్తుంటే భయం వేస్తుంది. ఆయన నకలు చూస్తున్న భయం వేస్తుంది. ఆమెతో మాట, ఏందయ్యా బస్సు ఇంత మెల్లగా పోతుంది, చాలా లేట్ అయిందని మాట్లాడుతున్నాం నాతోటి. ఇటు చూస్తున్నాడు. నేను అడిగాను, అమ్మ ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని అడిగాను. అయ్యా మా ఊడికి బాగలేదు, హాస్పిటల్ చూస్తాను. గంభీరంగా ఉన్నాడు, దిట్టంగా నాలాగా ఉన్నాడు, నాకైతే చూస్తున్నాడు. అంటే అన్న చూస్తాడు కానీ చలనం లేదు, ఉపయోగం లేదు. ఆమంటది, అయ్యా నన్ను నడిపించవలసిన నా కుమారుడిని నడిపించవలసి వస్తుందయ్యా. ఏ రోజుకు 2,800 రూపాయలు సంపాదిస్తాడు, మంచిదే కదమ్మా. 2,800కి 3,800 ఇంకొక 1,000 రూపాయలు అప్పు చేసి మందు దాగి ఏమంటారంటే గంజాయి, లేనిపోయిన దురాలవాట్లు మొత్తం వచ్చేసినాయి. ఎక్కడెక్కడ పడిపోయినాయి. ఆదరణగా మార్చబడవలసిన బిడ్డలు, సహకారులుగా మార్చబడవలసిన బిడ్డలు 9 నెలలు ఎట్లా కడుపులో మోసి కని జాగ్రత్తగా ఇది తింటే జలుబు చేసిద్దేమో, ఇది తింటే బలం రాదేమో అని చెప్పేసి అని బలం వచ్చే ఆహారాలు తిని ఆ తల్లికి ఇష్టమైనవి కూడా చంపుకొని వాడు కడుపులో ఉన్నందుకు, ఆ అమ్మాయి కడుపులో ఉన్నందుకు ఓర్చుకొని వాడిని బయటికి తీసుకొచ్చినాక తర్వాత కాలంలో వాడి కోసం పడాల్సిన శ్రమలు, కష్టాలు, నిందలు అగమ్య గోచరం కదా. కృప ఏంటంటే ఈ చిన్న కుమారుడు అంట దూరదేశం వెళ్ళి వ్యాపారం చేయాలనుకున్నాడు. అయితే తన నష్టపోవటానికి గల కారణం ఏంటంటే దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం ఎందుకు చేశాడు బాబు? దుర్వ్యాపారం ఎందుకు చేశాడు నాన్న? దుర్వ్యాపారం ఎందుకు చేశాడమ్మా? ఎందుకంటే తండ్రి చెప్పలా, తండ్రిని అడగలా. నువ్వెవరిని అడగవు, నువ్వేదో చేస్తావు. చాలా మంది మ్యాక్సిమం 68% యవనస్తులు ఫెయిల్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు గల కారణం ఏందో తెలుసా? ఎవరిని అడగరు. ఎవడో పనికి మనం అడుగుతాడు. రెహబాము నేరుపోయి అడిగాడు. రెహబాము ఎవరిని ఆలోచన అడిగాడండి? సేవకులను అడిగాడా? పోయి తనతో వయసున్న వాళ్ళని అడిగితే పెద్దలు వచ్చి అంటున్నారు, బాబు రాజుగారు రండి, మీ నాన్న మా పైన పెట్టిన బరువులన్నీ మీరు తీసేస్తారా అని రెహబాముని ఆ గ్రామస్తులు పోయి అందరూ అడుగుతున్నారు. మా నాన్న సొలొమోను గారు పెట్టిన బరువులు నా చిటికిన వేలుతో సమానం అన్నాడంట. అంటే దానికంటే ఎక్కువ నేను మోపుతాను కానీ తక్కువ చేయను. ఈ సలహా ఎవరిచ్చారు? తనతో పాటు ఉన్న యవనస్తులు ఇచ్చారు. కారణం ఏంటంటే నువ్వు కనుక ఒప్పుకుంటే ఇక నువ్వు రాజరికం చేయవురా, నువ్వంటే భయపడాలి దేశం, నువ్వంటే భయపడాలి దేశంలో ఉన్న ప్రజలు అని చెప్పేసి రెహబాముతో ఉన్న స్నేహితులందరూ సలహాలు ఇచ్చారంటమ్మా. ఈ యవనస్తులు ఏం చేశారు తెలుసా? ఒక ఆశ ఉంది వ్యాపారం చేయాలని. వ్యాపారం చేస్తే బాగుపడేవాడే దుర్వ్యాపారం చేశాడు, నష్టపోయాడు. కారణం ఎందుకని తల్లిని అడగలేదు, కారణం ఎందుకని తండ్రిని అడగలేదు, కారణం ఎందుకని సేవకులను అడగలేదు, కారణం ఎందుకని తన సొంత ఆలోచనలు, కారణం ఆస్తి పంచమాడు పనిచేసేసాడు. ఏదైనా దాన్ని జరిగిపోవాలి కదమ్మా, వెనక ముందు ఇంకేముండదు అక్కడ. దుర్వ్యాపారం చేశాడు. ఏంటి పాపం తీసుకొచ్చే ఆలోచనలు ఇలాంటివి కదా. తండ్రి చెప్పంది చేయటం. అక్కడ అంటాడు, నీకును పరలోకానికి పాపం చేశాను, విరోధంగా పాపం చేశాను. ఈ ఆశ ఏం చేసింది? తండ్రికిని పరలోకానికి విరోధంగా పాపం చేసేలాక ఆశ పుట్టుకొచ్చింది. ఈ 2023 సంవత్సరంలో యవనస్తులైనా, స్త్రీలైనా, పురుషులైనా దేవుని సేవకుడిని చెప్తున్న మాట ఏం తెలుసా? నాకే చూడు.
ఇది మీకోసమే. నేను ఆశ, నేను కిందకు వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకున్నాను. ఏం ప్రార్థన చేస్తా? ప్రేరేపించబడ్డవాడు లేక ఆత్మలో నింపబడ్డవాళ్ళు ప్రార్థన చేయమనగానే ముందు కూర్చొని చిన్నపిల్లలు కూడా ప్రార్థన చేయాలి. ఆమేన్. ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మనం నా పాటని ఇక్కడ మొత్తుకుంటామంట. వాళ్ళు ఏంటంటే ఏం మాట్లాడకుండా చీమల భాష అంటారు దాన్ని. ప్రార్థనలో కూర్చున్నప్పుడు చీమల భాష, వెనకమాలేమో ఆ భాష మనకి అర్థం కాదు. స్తోత్రం, హల్లెలూయా. ప్రేరేపించబడ్డ వాళ్ళు లేక ఆత్మలో నింపబడ్డ వాళ్ళకి అసలు ప్రేరేపణే ఉండదండి. ప్రేరేపణ ఉండదు. జగన్ 40,000 రూపాయలు ఇస్తున్నారంట. జగన్ 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 ఇస్తున్నారా? ఆధార్ కార్డులు ఫిలప్ చేసుకోమనం కానీ ఎట్ట పరుగులు తిస్తారమ్మా? ప్రేరేపించబడ్డ వాళ్ళు అంటే అసలు ఇంకెట్ట ఉంటుంది? అందరూ వెళ్తారు కదా. నువ్వు ప్రేరేపించబడ్డ వాళ్ళు ప్రార్థన చేయండి, ఆత్మలు నింపబడ్డ వాళ్ళు ప్రార్థన చేయండి అంటే సహజం. ఆత్మలో నువ్వు నింపబడవు కాబట్టి నీకు ప్రార్థన చేయాలని ఆశ ఉండదు. నేను అనుకుంటాను ఇద్దరు ఒకసారి ఎత్తుతారేమో సంతోషిద్దామని. ఎవరు ఎత్తారు? ఇద్దరు చెప్పినాక ఒక బెల్ సౌండ్ అవ్వాలి. టుంగ్ టుంగ్ టుకు 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 అని స్టార్ట్ అయ్యింది బండి. పాత బళ్ళు అంతే ఉంటాయి. కొట్టగా స్టార్ట్ అవ్వదు. తీసేసి టుంగ్ టుంగ్ అంటుంది. తర్వాత కొట్టగా టుకు 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 అంటుంది. అట్ట స్టార్ట్ అవుతుంది అనమాట మన బండి. అట్లా స్టార్ట్ అయితే ఎవరో ఒకళ్ళు దిగుతారు ఎక్కడో. ఇక తప్పదు. బా ఈసారి కూడా నాకే పెట్టారు. నా పేరు చెప్పి పాషి గారు పిలిచేసి ప్రార్థన చేయమంటాడేమో. నేను ప్రార్థన చేస్తే ఎంత బాగుందని ప్లాన్ చేసుకుని వచ్చాను. అయ్యా ఎట్టయినా పాషి గారు పిలవాలయ్యా నా పేరు అనుకుని వచ్చాను. ఇక్కడికి వచ్చేకి ప్రేరేపించాలంటున్నాడు, ఆత్మ నింపడాలంటున్నాడు. అందుకే మనకు ప్రార్థన చేయడం రావట్లా. ఎందుకు వచ్చావు? ఆత్మ నింపడానికి రాలేదు ప్రార్థనకి. హల్లెలూయా. నేను చెప్తున్న మాట ఏం చేస్తా? దురాలోచన పాపాన్ని తీసుకొస్తుంది. దురాలోచనలు నాకు పాపాన్ని కలుగు చేస్తుంది అంటున్నాడు కీర్తన పౌలు గారు. దురాలోచనలు నా యందు పాపాన్ని పుట్టిస్తున్నాయి. నేను చెప్పేది అదే మీకు. నేనంటే అవసరం లేదు. మీ నాన్న ఏం చెప్పాడా? చిన్న కుమ్మని అడుగుతుంది, మిమ్మల్ని కాదులే, చిన్న కుమ్మని అడుగుతున్నాను. మీ నాన్న ఏం చెప్పాడా? చెప్పలా. మీ నాన్నకి నువ్వేమని చెప్పావా? చెప్పలా. మరి నీకెందుకు? నీ వయసు ఎంత? నీ ఆలోచన ఎంత? నీ ఆలోచన చెప్పు. ఆ ఆలోచనలో రైటో తప్పు పెద్దోళ్ళు చెప్తారు, దాని ప్రకారం చేసుకుని ఎంత బాగుంటుందండి. కానీ ఎందుకు చెప్పమంటే నీ ఆలోచనలకి వేరే వాళ్ళకి చెప్తే 100% నెరవేర్చబడవు. 100% నెరవేర్చబడవు. కానీ చెప్పకపోతే మాత్రం మొత్తం మనమే నెరవేర్చుకోవచ్చు. కంపల్సరీ ఫెయిల్ ఉంటుంది అక్కడ. ఈరోజు దేవుని సేవకుడిని చెప్తున్న మాట చేస్తా. ప్రభు పక్షం రోషం కలిగి నేను చేస్తున్న భక్తిని బట్టి, నేను ఆరాధిస్తున్న దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి చెప్తున్న మాట చేస్తా. ఒక ఆలోచన నాతో పంచుకొని చూడండి. దాని ప్రకారం నేను చెప్పిన మాట మీరు చేయండి. ప్రభు కృపను బట్టి దానిలో మీకు విజయం వస్తుంది. అలా కాకుండా మీరు చేసిన ఆలోచనలో విజయాన్ని మీరు పొందుకోలేరు. మీరు ఎన్ని దాచిపెట్టుకున్నా కానీ, ఎన్ని రహస్యంగా చేసినా కానీ దానిలో మీకు వర్ధిల్లలేరు కూడా. ఎందుకంటే మీ ఆలోచన కొన్నిసార్లు ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన ఏనాడు ఫెయిల్ కాదు. అది ఆకాశం కంటే స్థిరమైంది, అది పర్వతాల కంటే స్థిరమైంది, అది భూమి కంటే స్థిరమైంది. ఐ మీన్ ఇప్పుడు దురాలోచన ఏం చేసుకొస్తుందంట చెప్పాలి అందరూ. మరి నువ్వే ఆలోచన చేస్తున్నావు? నువ్వే ఆలోచన చేస్తున్నావు అండి? ఈ 2023 సంవత్సరం అంతా ఈ 365 రోజులు ఏ ఆలోచన చేసావో నువ్వు ఆలోచించుకో. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మనం ఆలోచించుకొని నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళాలి. నూతన సంవత్సరంలోకి వెళ్ళాలి. ఒకసారి నిన్న ఆ డబ్బాలకి పెయింట్ వేస్తాను. నేను డబ్బాలకి పెయింట్ వేస్తే నా చేతికి అంత పెయింట్ అయింది. నేను పోయి కడుక్కొని పోయి సొక్క ఇప్పేలేకే తెల్ల సొక్క, ఈ తెల్ల సొక్క మొత్తం ఆ ఎర్రంగా అయిపోయింది. కారణం ఏంటి? నేను కడుక్కున్నాను అనుకున్నాను కానీ నాకు తెలియదు కదా పెయింట్ ఎలా వేయాలో. ఇప్పుడు పెయింట్ వేసినాక
కడుక్కున్న తర్వాత ఏం చేయాలి తెలుసా? ఎక్కడెక్కడ చేతితో తుడుచుకోవాలి, శుభ్రం తుడుచుకొని వేసేసి అప్పుడు తిప్పుకోవాలి. అప్పుడు ఉండదు. అదే పెయింట్ ఈరోజు కూడా వేసాను. ఈరోజు ఏం చేశాను? కడుక్కొని శుభ్రంగా ఒక పాతకడ తీసుకొని శుభ్రం తుడుచుకొని ఇప్పేసా. ఏం కాల? ఒకసారి మైనస్, రెండోసారి మైనస్ అవ్వకూడదు, ప్లస్ అవ్వాలి. ఒకసారి తప్పు, రెండోసారి మనకు ఉపయోగకరంగా మార్చబడాలి. హల్లెలూయా. బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ఇప్పుడు నాకు చూడండి, దేవుడు ఏం చెప్పాడంటే ఇవేమి చెప్పలా, చెప్పాడా? ఏం చెప్పాడు? చదువు, మళ్ళీ చదువు. 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు. దేవుడు చెప్పాడా? అమ్మాయి చూస్తానికి భలే ఉంటుంది రా కాయి అని చెప్పాడు దేవుడు. అది వివేకం ఇచ్చిదని ప్రభు చెప్పాడా? ప్రభు చెప్పింది ఏం తెలుసా? ఈ తోట మధ్యలో 2 చెట్లు పెట్టాను. ఒకటేమో జీవవృక్ష ఫలం, రెండేమో మంచి చెడులను తెలియపరిచే చెట్టు. మీరు దాని పళ్ళు తినొద్దని చెప్పేసి అన్నాడు. మంచి చెడులు తెలియనిచ్చే చెట్టు పండ్లు తినొద్దని చెప్పేసి అన్నాడు. మిగతా మొత్తం తినమన్నాడు. అంటే మంచి చెడులు తెలియచేసే తెలివినిచ్చే చెట్టు పండు తినొద్దని అంటే ఒకడు అంటాడు, ఈ ఆదామవలు మూర్ఖులుగా ఉండిపోవాలనా, దిగంబర్లుగా ఉండిపోవాలనా, ఆలోచన లేని వారికి ఉండిపోవాలని చెప్పేసి అని దేవుడు ఆశ అని మాట్లాడతాడు. నేనంటాను, వాళ్ళు ఆలోచన లేని వారైతే వాళ్ళు ఎందుకు చెప్తారు ఈ చెట్టు మా దేవుడు తినొద్దన్నాడని చెప్పేసి అని? వాళ్ళు ఎందుకు చెప్తారు దీన్ని తాకొద్దనని చెప్పేసి అని? సాతానుతో ఎలా మాట్లాడగలిగారు? ఎలా మాట్లాడగలిగారమ్మా? వాళ్ళకి తెలివి ఉంది, వాళ్ళకి వివేకం ఉంది, వాళ్ళకి జ్ఞానం ఉంది. కానీ దాని గురించిన పుట్టు పోత్రాలు మనకు అవసరం లేదు. దాని గురించిన అవసరం వీళ్ళకి లేదు. అది అందంగా ఉందా, రమ్యమైందా, చూపుకు మంచిదా, ఇవన్నీ నీకెందుకు? ఈరోజు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి అంటే చెప్పాలి. చూపుకు ఇక్కడ రాయబడ్డ ప్రతి మాట చదువుమా. ఈరోజు పెళ్ళి ఎలా ఉండాలంటే అమ్మాయి ఆహారం అంట. ఏం చెప్పండి? చెప్పండి అమ్మా, ఏంటి ఫస్ట్ మాట? ఆహారం. చెప్పండి. ఆహారం అంటే అమ్మాయి ఆస్తిపాస్తులు కలిగి ఉండాలి. పెళ్లి వాక్యం అనుకోబాకండి, ఆహారం అంటే తెలుసా? అమ్మాయి ఆస్తిపాస్తులు కలిగి ఉండాలి. రెండోది మంచిదై ఉండాలి. ఎక్కడికి మంచిదై ఉండాలి? కళ్ళకు మంచిదై ఉండాలి. రూపురేఖలు చక్కగా ఉండాలి. నేను ఒక అమ్మాయిని పాటకి చూశాను. భలే ఉంది ఈ అమ్మాయి, ముద్దుగా ఉంది చెప్పి అనుకున్నా. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే స్వచ్ఛమైన బూతులు మాట్లాడుతుంది. చూస్తానికి కళ్ళకి అందంగా ఉంది, చక్కగా ఉంది. తన నోటి విధానం చూస్తే భయంకరమైనది. అది కనుక నిజంగా మనం కనుక కొలవగలిగితే రోజుకు 1,00,000 మంది టాయిలెట్కి పోతే ఆ టాయిలెట్ బాయ్ ఎంత చండాలంగా ఉంటుందో అంత చండాలంగా ఉంటుంది ఆ నోరు. దాన్ని కాగడానికి ఏ పెనాయిల్ బాటలు కూడా సరిపోవు. ఈరోజు అమ్మాయిలు అలా ఉంటారు. ఇంకా వివేకం ఇచ్చేదంట. వివేకం అంటే ఆలోచన చెప్పేదంట. రమ్యమైందంటే ఇంకా ఆమెను మించింది ఇంకా ఇంకోటి లేదంట. ఇలా ఈరోజు అలా అయిపోయింది పరిస్థితి. ఈరోజు అలా తయారైపోయారు. హల్లెలూయా. తర్వాత నేను చెప్తున్న మాట ఏంటి సార్, వాళ్ళు అలా చేసుకున్న తర్వాత, అలా చూసుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడే మాట ఒకటి ఉంటుంది. చెప్పండి, ఏం చెప్తారు వాళ్ళు? చెప్పే మాట ఒకటి ఉంటుంది. చెప్పండి, చెప్పాలి. వాళ్ళు చెప్పే మాట ఏం చేస్తా? ఒకటే మాట. ఏమంటాడు? ఇప్పుడు ఇన్ని చూసుకొని చేసుకున్నాడు కదా అబ్బాయి, లేకపోతే ఆ అమ్మాయి ఇన్ని చూసుకొని చేసుకుంది కదా, ఏమంటాడు తెలుసా అబ్బాయి? ఏదో ఒకటి చెప్పండి అమ్మా, దేవుడు నాకు అన్యాయం చేశాడు. దేవుడు అన్యాయం చేశాడు, నువ్వు అన్యాయం చేసుకున్నావా?
గుర్తుపెట్టుకుని ఒక మాట చెప్తాను. మనము ఆరాధిస్తున్న దేవుడు ఏ ఒక్కరోజు అన్యాయం చేయడో. అన్యాయం చేయని వారు ఎవరన్నా భూప్రపంచంలో కానీ ఆకాశ మండలంలో కానీ పరలోకంలో కానీ ఉన్నారంటే అది ఒక్కడు మాత్రమే, సర్వ సృష్టికి యజమానుడైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన ఒక్కడే అన్యాయం చేయడు, చీమకు కూడా అన్యాయం చేయడు. నీకెందుకు నేను చేస్తాడమ్మా? బైబిల్ చెప్తుంది. అసలు నీకు ప్లాన్ చేస్తాడు ఏంది? ఈ హోలీ నా మాట వినట్లేదు, ఈ పిల్లని ఎలా అన్యాయం చేయాలి, ఈ పిల్లని వ్యాపారాన్ని ఎలా ముంచాలని చెప్పేసి అని నీ కోసం ఒక స్పిట్ రాసుకొని ఒక పేపర్ రాసుకొని డైరీలో పేరు మెన్షన్ చేసుకుని పెట్టుకుంటాడు. ఏంది 8వ కీర్తన చెప్తుంది, నువ్వు నరుణ్ణి జ్ఞాపం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు. ఇక లేచిన కావచ్చు నువ్వే నిన్ను ఎట్టపాటు చేయాలి, నిన్ను ఎట్టపాటు చేయాలని చూస్తాడా? చూడు. అలా చూసే దేవుడైతే ఇక్కడున్న ఎవ్వరు కూడా ఈరోజు మందిలో కూర్చునేవాళ్ళు కాదు, సమాధుల్లో ఉండేవాళ్ళు కాదా? చెప్పండి, నీతిమంతుడని చెప్పండి, చేతులు ఎత్తండి. నువ్వు నీతిమంతురాలువా? హల్లెలూయా. ఇవంటది ఇది చాలా అందంగా ఉంది, కళ్ళకు బాగుంది, రమ్యంగా ఉంది, తీసుకెళ్ళి భర్తకి ఇచ్చిందంట. నేను అంటాను, ఎంత దురాశమా! మహాతల్లి పక్కనున్న చెట్లు పళ్ళు కోసి ఇచ్చిందో లేదో తెలియదు, కానీ ఈ పండు మాత్రం కోసుకెళ్ళి శుభ్రం కడిగి భర్తకిస్తుంది. ఈయనేమో నా భార్య పాపం ఈయన 100 సంవత్సరాల నుంచి లేదు, ప్రేమంతా కడిగి తీసుకొచ్చి ఇచ్చిందని చెప్పేసరి పస తినేయంగానే వాళ్ళ కంపు వాళ్ళకి తెలిసిపోయిందంట. కంపు పోవటానికి చెట్లు సరుకులు దాక్కున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకోండి, దుర ఆలోచనలు మనలో వస్తున్నాయి అంటే అర్థమైంది తెలుసా? మనల్ని పాపంలోకి నడిపించబడుతున్నాయి. ఈ 2023 సంవత్సరంలో ఏ ఆలోచన నువ్వు చేసావో, ఏ ఆలోచనలు నువ్వు చిక్కబడిపోయి పాపానికి అవకాశం ఇచ్చావో, నేను చెప్పేది ఏంటంటే, ఈ దురాలోచన ఎలా వచ్చిందంటే చేయకూడని పనులు చేయడం బట్టి వస్తుంది. అవసరం లేని పనులు చేయటాన్ని బట్టేసి దురాలోచన వస్తుంది. ఆ దురాలోచన పాపాన్ని తీసుకొస్తుంది. ఆ పాపం గర్భం దాల్చి పరిపక్వమై మరణానికి అంటది, మరణం కనేస్తుంది. మరణం పురుగులమయమైపోతుంది, ఇంకంతే. వేదన. హల్లెలూయా. నేను చెప్పింది ఏ ఆలోచన? ఇది దురాలోచన. మన న్యాయమైన ఆలోచన అంటే ఏంటి? అంటే న్యాయమైన ఆలోచనలు కూడా ఉంటాయా? మనిషి గురించి ప్రావీణ్యం కలిగిన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మనిషి ఆశాజీవి. చెప్పాలి, మనిషి ఆశాజీవి అయితే పశువులు చెప్పాలి, పశువులు కూడా. ఎవరు చెప్పారు? ఇప్పుడు మీ ఇంట్లో ఎన్ని కేజీలు బియ్యం ఉన్నాయి అమ్మా? ఒక్కొక్క చూపి, ఏదైనా ఒక్కొక్క తీసుకెళ్ళి, ఇది ఈ రోజుకి, ఇది రేపటికి, ఇది ఎల్లుండికి, ఇది నా కూతురు తిందో, ఇది నా కొడుకు తిండు, ఇది నా కొడుకు రేపటికి అని ఏ కుక్క అయినా దాచిపెట్టుకుంటాం మీరు చూసారా? దానికే ఉండదు అసలు. ఏ పందైనా సరే ఇది నాకు, ఇది నా బిడ్డకి, ఇది నా రేపుడికి అని చెప్పేసి దాచిపెట్టుకుంటాం చూసారా? మృగాలు, జంతువులు ఏవి కూడా మ్యాక్సిమం ఏవి కూడా చెప్పాలి ఆశాజీవులు కాదు. ఒకటి మాత్రం ఏది? అది మనిషి మాత్రమే ఆశాజీవి. వాడికొన్న కోరికలు భూ ప్రపంచంలో ఇంకెవడికొండవు. అవకాశం లేక ఉంది, కానీ అవకాశం ఇస్తే మనమే అసలు ముఖ్యమంత్రిగా, ఇక్కడ చెప్పండి, ముఖ్యమంత్రిగా ఉండటం నాకు ఇష్టం లేదన్న వాళ్ళు చేతులు పసికెత్తండి. ఎవరికన్నా ఒకరికన్నా ముఖ్యమంత్రికి నేను ఉండను అనేవాళ్ళు, ఆ మాట నువ్వు చెప్పావంటే అబద్ధం చెప్పినట్టే. ఎందుకు తెలుసా? కంపల్సరీ మనిషి ఆశాజీవి. నేను ఉంటాను కానీ అవసరం లేదు నాకు, అంతే. అది చెప్పగలవేమో. నేను ఉంటా కానీ నాకు అవసరం లేదు, అది చెప్పగలిగాం. కానీ నాకు లేదంటే మాత్రం నిలువుని నువ్వు అబద్ధం అన్నట్టే, లేకపోతే నా వల్ల కాదులే అనుకుని ఉన్నట్టే. కానీ నేను ఉండగలను కానీ నాకు అవసరం లేదు.
అలా చెప్పగలవేమో బహుశా దేవుడు నమ్ముకున్నావు కాబట్టి. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, భక్తుడు అంటున్నాడు, న్యాయమైన ఆలోచన. ఏ ఆలోచనమా? న్యాయమైన ఆలోచన ఏంటి? న్యాయమైన ఆలోచన ఏంటిమా? బైబిల్లో అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం. ఏమని చదువుతాం? 4వ అధ్యాయము చివరి వచనం. రెండు వచ్చిన చదువుమ్మా, చివరి 2 వచ్చిన చదువు. 34-30 చదువుమా. భూములైనను ఇళ్ళైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వెల తెచ్చి అపోస్తలుల పాదముల వద్ద పెట్టిరి. చాలు. వీళ్ళకి ఇప్పుడు మీరు న్యాయమైన ఆశ కలిగి ఉన్నారా, దురాశ కలిగి ఉన్నారని తేలిపోయింది ఇప్పుడు నాకు. ఇప్పుడు వీళ్ళు ఏ ఆశ కలిగి ఉన్నారు? ఇప్పుడు వీళ్ళది న్యాయమైన ఆశ, దురాశ. న్యాయమైన ఆశ అట్టయితే మేళదే, పిల్లలు లేకుండా ఇల్లు అమ్మేసేసి సాగుకెత్తారా? పిల్లలకి లేకుండా పొలం అమ్ముకొని సాగుకెత్తారా? న్యాయమైన ఆశని అంటారా అమ్మా? చెప్పాలి. అవునక్క చెప్పండి అన్న. బాబు బైబిల్ తీసారా మీరు? అర్థమైందా నీకు బాబు ప్రశాంత్? ఇప్పుడు వీళ్ళు అంటారు, వాళ్ళ భూములు వాళ్ళ ఇళ్ళు అమ్మి దాని వెల తీసుకెళ్ళి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. వీళ్ళు మరి వీళ్ళ ఆశ న్యాయమైందా, అన్యాయమైందా? మరి మీరు ఎప్పుడైనా పొలం అమ్మారా? మీరు ఎప్పుడైనా ఇల్లు అమ్మారా? మరి అమ్మలేదంటే మీరు పాపంలో ఉన్నారా, నీతిమంతులుగా ఉన్నారా? మీరు న్యాయమైన ఆస్తితో ఉన్నారా, దురాస్తితో ఉన్నారా? బైబిల్ చెప్పింది సామెత గ్రంథంలో, నీ ఆస్తి భయపడబాకండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికి టెన్షన్లో గుండెలో పరిగెత్తుతుంది. నాకు తెలుసు, అమ్మా ఏదో పెట్టాడు రా బాబా అనుకుంటున్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. హల్లెలూయా. ఇంకేం చెప్తే వాళ్ళకి రేపు పొద్దున్న ఇల్లు స్థలం అమ్మే వాళ్ళగా. మరి వాక్యంలో పట్టం అంటే కదా. ఈరోజు విన్న వాక్యం కోసం మీరు ప్రార్థన చేసుకొని రావాలి. ఈరోజు చెప్పే వాక్యం కోసం నేను ప్రార్థన చేయాలి. ఆ వాక్యం ప్రకారం నేను చేయాలి, ఆ వాక్యం ప్రకారం నువ్వు చేయాలి. లేకపోతే వేస్ట్. అదంతే. అది ప్రకటించుకునే సొల్లు మాటలు ఇంకంత. ఇవన్నీ చెయ్యని పని చెప్పుకుంటే అది వేస్ట్ అంట నేను. అంతే. ఇది అబద్ధమైతే సంఘాలు వేస్ట్. కానీ మీరు మాత్రం భయపడొద్దు. సామెత రాసుంటుంది, నీ ఆస్తిలో భాగమిచ్చి నీ దేవుడని యెహోవాను ఘనపరచగలవని అంటాడు. స్తోత్రం. కరేపాకులో దశంభాగం ఇస్తాం, పుదీనాలో దశంభాగం ఇస్తాం, బిడ్డల్లో దశంభాగం ఇయ్యం, ఆస్తిలో భాగం ఇయ్యం. స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక సాక్ష్యం విన్నాను. భార్య భర్తలు, పిల్లలు లేరు వాళ్ళకి, అద్దెంట్లో ఉంటున్నారు. ఉద్యోగం చేసుకుంటే వాళ్ళిద్దరికీ చురక 25,000 రూపాయలు జీతం వచ్చిందంట. అంటే నెలకెంత? 50,000. ఈ 50,000 జీతంలో 25,000 రూపాయలు తీసుకెళ్ళి పాస్టర్ గారు కానుకెత్తాంట ప్రతి నెల. ఇంక డౌట్ వచ్చింది, ఏంది 14,000 25,000 ఇస్తానని చెప్పేసి అడిగాడంట. ఏంటమ్మా ఇదంటే దశంభాగం అన్నారంట. దశంభాగం 25,000 అంటే మీకు నెలకి 2.5 లక్షల రూపాయలు జీతం అని అడిగాడంట. కాదయ్యా, మాకు 50,000 జీతం. మరి 50,000 జీతానికి 25,000 ఇస్తున్నారు ఏందమ్మా అంటే, మాకు నెలకి 25,000 సరిపోతున్నాయి. మాకు మిగిలిపోయి 25,000 మా కాడు ఉంటే మమ్మల్ని పాపానికి నడిపిస్తుంది. ఆ 25,000 పెట్టి ఏమన్నా చేద్దామా, షాపింగ్ చేద్దామా, పలానా చేద్దామని చెప్పేసి అని రకరకాల పాపాలకు మమ్మల్ని నడిపిస్తూ ఉంటాయి. కానీ మీ కాడు ఉంటే పరిచర్లో వాడబడతాయి. మీ కాడు ఉంటే అనేక మంది బీదలకు వాడతారు. మీ కాడు ఉంటే అవసరం ఉన్న చోట వాడతారు. కాబట్టి ఇది నా కాడు ఉండటం కంటే కూడా మీ కాడు ఉండటం చాలని చెప్పేసి అని 25,000 నెల ఇస్తుందంట. నమ్ముతున్నారా? ఒక మంచి దైవజీవుని చెప్తే నమ్మిన సాక్ష్యం ఇది. రేపు 2వ తారీఖు జగనన్న పింఛన్లు ఇస్తున్నాడు. మరి అసలు నవ్వట్ల వాళ్ళు, పింఛన్లు వచ్చే వాళ్ళు నవ్వట్ల. స్తోత్రం.
హల్లెలూయా. దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకోండి, న్యాయమైన ఆశలు ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. అంటే వాళ్ళు ఇళ్ళు అమ్ముకొని కానుకలు ఇవ్వలేదు, వాళ్ళు పొలం అమ్ముకొని కానుకలు ఇవ్వలేదు, వాళ్ళకు అవసరం లేనిది అమ్మి ఇచ్చారన్నమాట వాళ్ళు. అందుకే మిమ్మల్ని భయపడదని చెప్పేస్తాను నేను. 2 ఇళ్ళుని ఒక ఇల్లు అమ్మేసేసి ఏం చేశారు? కానుకిచ్చారు. అందుకనే వాళ్ళ ఆశలు న్యాయమైనగా పరిగణించబడ్డవి, పరలోక రాజ్యానికి ఉపయోగకరంగా మార్చబడ్డవి, బైబిల్లో ముద్రించారు. స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేయగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత 12 గంపలు ఎత్తడానికి ఆకాశపు దూరాలు తెలిసిన దేవుడు 40 సంవత్సరాలు 20 లక్షల మంది అరణ్యములు ఉంటే ఆహారం తక్కువ కాకుండా, నీళ్లు తక్కువ కాకుండా, కావలసిన కోరిక మొత్తం తీర్చుకుంటూ పోషిస్తూ స్థిరపరిచి నడిపించిన దేవుడు వీళ్ళకి కావలసిన పరిచర్యకి సహాయం చేయలేరంటారా? సహాయం చేయలేడా? చేస్తాడు. వాళ్ళ ఆశలు న్యాయమైనగా వాళ్ళ ఆశలు న్యాయమైనగా మార్చబడాలంటే పాటకు డబ్బులు కట్టాలంట. కూర్చుంటే లేవలేదు అమ్మాయి, కోతకు పోయేసేసి 2,000 సంపాదించుకొని 1,000 రూపాయలు పాటకి ఇచ్చింది, 1,000 రూపాయలు ఎంజాయ్ చేసింది. మా భాష అంతే. హల్లెలూయా. 2,000 రూపాయలు ఇవ్వాలంటమ్మా. 2,000 రూపాయలు వచ్చినాయంట. ఏం చేసింది? 1,000 రూపాయలు పాటకి ఇచ్చేసింది. ఎందుకు పోయా అంటే పాటకు నా వంతు నేను సహాయం చేయొద్దా? నాకు అది చాలా భారం. అసలు ఎంత ఇది అనిపించిందంటే, ఇక్కడికి వచ్చి పావుగంట కూర్చుంటే బొర్లాడిద్ది, ఇంకా బండలు అక్కడ అరిగిపోయింది. ఆ బండ ఆమె చేత వేపిస్తా నేను. అసలు 2 నిమిషాల తర్వాత ఇంక పడుకొని అసలు ఆమెను ఎప్పుడు అంటారా అని చెప్పి చూసే రకం. పనికి పోయి ఎంత కష్టమ్మా. నేను చెప్తున్నాను, ఈ రాత్రి పరలోకాన్ని మనం అనుభవించబోతున్నాం. అంత ఉన్నతమైన మీ అందరి కష్టము, మీ అందరి ప్రార్థనలు అంత ఉన్నతంగా మార్చబడిపోయినాయి. హల్లెలూయా. నేను చెప్పే విషయం ఏం తెలుసా? వాళ్ళు ఇళ్ళు అమ్ముకొని పొలాలు అమ్ముకొని పరిచర్యకి సహాయం చేస్తే నేను మిమ్మల్ని చేయమని అసలు నేను అడగను. ఏమి మనకు చెప్పిన మాట అదే, దయచేసి మీరు ఎవరిని కూడా డబ్బుల గురించి అడగొద్దు అని చెప్పేసి అని, డబ్బుల గురించి మీరు చెప్పొద్దు అని చెప్పేసి అని నాకు చెప్పింది. అందుకు నేను చెప్పి నేను ఎవరిని అడగనని చెప్పేసి అంటున్నాను. కానీ నేను చెప్పే విషయం తెలుసా, మన ఆశలు న్యాయమైనగా మార్చబడాలి. అంటే అర్థం ఏంటి? అంటే నీకు పొలం ఉండాలి, అంటే నీకు ఇల్లు ఉండాలి. కంపల్సరీ నేను చెప్పే మాట ఏంటంటే, కంపల్సరీ న్యాయమైన ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కంపల్సరీ నువ్వు అనుభవించాలి. ఈ 2024 సంవత్సరంలో నీకు చక్కని ఇల్లు ఉండాలి, చక్కని వసతులు కలిగిన న్యాయమైన కలిగిన నీకు ఉండాలి. సాగు కలిగిన ఆశది, నా దేవుడి ఆశది. నువ్వు న్యాయంగా ఉండాలి, నువ్వు యథార్థంగా ఉండాలి. నీకు దాని మించిన ఏ భాగ్యం ఉండకూడదు. హల్లెలూయా. నేను ఒక విషయం చెప్తాను నేనండి. నేను మందిరానికి అప్పు చేశాను. ఎంతమంది తెలుసు? ఎవరికి తెలియదా? పోనీలే. మందిరం చేసిన అప్పు కొంతమంది తెలుసు, పాపం కొంతమంది తెలియదు. వాళ్ళు ఇప్పుడే వచ్చారు ప్రార్థనకి. నేను ఇంటికి 5 పైసలు అప్పు చేయలేదు. ఎవరికైనా తెలుసా? నా ఇంటికి నేను 5 పైసలు అప్పు చేసుకోలేదు. నాకు తెలుసు ఇంటికి చేస్తే తీర్చేవాళ్ళు ఉండరని. కానీ మందిరం తీస్తే ఇద్దరు తీరుతారు. ఒకళ్ళు ఆయన సురక్తి ఇచ్చి సంపాదించిన సంఘం, దేవుడు నాకు అనుగ్రహించిన సంఘం, లేకపోతే దేవుడే ఏదో ఒక దూరం తీసి తీరుస్తాడు. ఇంటికి తీర్చరు. నా ప్రార్థన కూడా అదే. అందుకని మీరు అప్పులు చేసి ఇల్లు కట్టుకోదని చెప్పట్లేదు. కంపల్సరీ న్యాయమైన ఆలోచన ప్రకారము మీకు మంచి వసతులు 2024 సంవత్సరంలో ప్రభు అనుగ్రహించాలి. న్యాయమైన ఆలోచన లేక న్యాయమైన ఆశ అంటే ఏదో తెలుసా? అన్ని వసతులు దేవుని బిడ్డగా మనం కలిగి ఉండాలి. ఏమ్మా, కనీసం ఒక 2-3 ఏళ్ళ రూపాయలు చీరను కట్టుకోపోతే అట్టమ్మా. ప్రార్థనకు వస్తే మాత్రం పడి చీర కట్టుకుని వస్తారా? ఇంటికాడ ఉంటేనే మురిగిపోయిన చీర కట్టుకుంటారా? ఒక మంచి చీర. అంతగా నువ్వు దీవించబడాలి. అప్పు చేసి నువ్వు బట్టలు కొనకూడదు,
అప్పు చేసి అవసరం తీర్చుకోకూడదు. నువ్వు దీవించబడాలి. ఈ యొక్క సమయంలో ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ. హల్లెలూయా. 2 చేతులతో చెప్తాను. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. నేను చెప్పే మాట చేస్తా. పగలంతా బాబు, పగలంతా నీ కుటుంబం కోసం, నీ భార్య కోసం, నీ భర్త కోసం కష్టపడండి. రాత్రి దేవుని కోసం కష్టపడండి. దేవుని సంధిలో కష్టపడండి. ప్రార్థనలతోటి, మోకాళ్ళతోటి, జాగరణతోటి, ఉపవాసాలతోటి కొంత సమయమైనా, వారానికి 1 రోజైనా, 10 రోజులకు ఒకసారైనా, నెలకు 2 రోజులైనా మీరు గడపండి. పగలు నీ కుటుంబం కోసం కష్టపడు, రాత్రి దేవుని కోసం కష్టపడు. ఈ 2024 సంవత్సరంలో న్యాయమైన ప్రతి ఆశ నా దేవుడు తీరుస్తాడు. ప్రతి ఆశ ప్రభు తీరుస్తాడండి. ఎవరి కోసం తినడు? ఒక కలెక్టర్ కావాలి. ఎవరు కలబ్బాయి? ఒక జిల్లాకు ఒక కలెక్టర్ కావాలి. అవసరమా కాదా? అది నీ కొడుకు ఎందుకు ఉండకూడదు? జిల్లాకు ఒక ఎస్పీ కావాలి. జిల్లాకేనా ఎస్పీ? జిల్లాకేనా? ఆ ఎస్పీ నీ కొడుకే ఎందుకు ఉండకూడదు? నీ కొడుకే ఎందుకు ఉండకూడదుమా? ఎందుకు లేదు? ఒక ప్రైవేట్ కంపెనీలో ఇక్కడ ఉందగా ILTD ప్రైవేట్ లిమిటెడ్, దానిలో ఫిట్టింగ్ సెక్షన్లో ఏదైనా చిన్న జాబ్ వస్తే ప్రార్థన పెట్టుకొని బూంది పెడతాను. ఏం పెడతా? ఆ ఆశలు చూడు ఎట్టని ఆశలు. ఏం ఆశలు అయ్యి? ఏం ఆశలు మయ్యి? నీ కొడుకులు ప్రారంభంలో కనీసం 2 లక్షల జీతం తీసుకోద్దా? ఆమె ఎవరు అనుభవించాలి? ఎంతకాలం అమ్మా? ఇంకా మీ ఆశలు న్యాయమైన ఆశలుగా మార్చబడిపోవాలి. మీ ఆశలు న్యాయమైనగా మార్చబడిపోవాలి. అన్యాయం అంటావా? ఇది అన్యాయమా? నా దేవుడు కూడా ఒప్పుకోడు దాన్ని. నా దేవుడు కూడా ఒప్పుకోడు. కారణం తెలుసా? ఈ ఈ ఈ ఈ ప్రాంతాన్ని నాటడానికి ఒక అధికారి కావాలి. ఏమంటారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ కావాలి. నీ కొడుకు ఎందుకు ఉండకూడదు? నీ కొడుకు ఎందుకు ఉండకూడదుమా? ఒక కంపెనీకి నీ కూతురు ఎందుకు ఉండకూడదు? ఎవరు బాధ వాళ్ళది? ఎవరు అన్నమాట? ఎవరు బాధ వాళ్ళది? అందరు కొడుకులు అయితే మరి కూతురు పరిస్థితి. నీ కూతురు ఎందుకు ఉండకూడదు? ఒక CEO, ఒక కంపెనీలో ఒక CEOగా నీ కూతురు ఎందుకు ఉండకూడదు? హల్లెలూయా. ఎప్సిబా పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసి అనేక మందిరాలు కట్టించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 2 చేతులు ఎప్సిబా. ఆమేన్. అది నాన్న, మీ బిడ్డలు న్యాయమైన ఆశలు కలిగుందురుగాక, ప్రపంచాన్ని ఏలుదురుగాక. ఒక మంచి 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 ప్రదేశంలో 2024 సంవత్సరంలో మీరు కనపడుదురుగాక. అదే నా ఆశ. అందుకే చెప్పాను మీరు భయపడాల్సిన అవసరం లేదమ్మని. ఇప్పుడు ఎగ్జాంపుల్, నీ కొడుకు నెలకు 2 లక్ష రూపాయలు జీతం తీసుకుంటున్నాడమ్మా. సంవత్సరానికి 12 పాటలు మనం చేస్తున్నాం అనుకో. 20,000 రూపాయలు పడేయడం పెద్ద విచిత్రంగా ఉంది. నువ్వు బాగుంటే చాలమ్మా, నువ్వు బాగుండాలి. అదేగా నా ఆశ. హల్లెలూయా. ఏ ఆశ చెప్పాలి? న్యాయమైన ఆశ మనం తీర్చుకోవాలి. ఏ ఆశ తీర్చుకోవాలి? దురాశ, దురాశ. అందరూ ఆగండి. దురాశ ఏంది? దురాశ, దురాశ. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అందరూ కలిసి. దురాశ పాపాన్ని తీసుకొచ్చింది కాబట్టి మనం దాన్ని తీర్చుకోకూడదు. న్యాయమైన ఆశలు మనం తీర్చుకోవాలి. మన కుటుంబానికి ఉపయోగపడే ఆశలు తీర్చుకోవాలి. ఇప్పుడు వాస్తవానికి వాక్యం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వాక్యం ప్రారంభించాలి. కానీ నేను రఫ్గా అలా చెప్పేసేసి ఒక 2-3 మాటలు చెప్పేసి వెళ్ళిపోతాను. ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ న్యాయమైన ఆశ నువ్వు జరిగించుకున్నప్పుడు కొంతమందికి అది న్యాయంగా అనిపించదు. ఉదాహరణకి రిబ్కా యేసోబుకి ఆశీర్వాదాలు రావాలని కోరుకుంటుంది. యేసోబుకి ఎందుకని? యాకోబుకి, రిబ్కమ్మ యాకోబుకి ఆశీర్వాదాలు రావాలని కోరుకుంటుంది.
ఎందుకని? దేవుడు తనతో చెప్పాడు, దేవుడు తనతో మాట్లాడాడు. నేను అంటున్నాను, అమ్మా ప్రార్థన చేస్తే పుట్టారన్నయ్య. దేవునికి స్తోత్రం. ఏం మాట్లాడాడు నీ బిడ్డ గురించి దేవుడు? నీ బిడ్డ ఏం చెప్పాడు? అమ్మా చెప్పండి, బిడ్డలు కావాలో పుట్టినాకేం చేస్తారు? రెప్కమ్మతో చెప్పాడు, నీ కడుపు నుంచి వస్తున్న ఒక రారులో ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాను, ఒక స్వాచ్ఛని స్థాపించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆశ ఏం తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన సేవలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక దేశాన్ని స్వతంత్రించుకున్నవారుగా మార్చబడాలి, ఉపయోగకరంగా మార్చబడాలి. ఇది ఊరక నోటితో చెప్తున్న మాటలు కాదు, ఆత్మావేశంతో నేను పలుకుతున్న మాటలు. అయితే ఫస్ట్ చెప్పాను, ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేస్తే విజయాన్ని మనం పొందుకుంటాము. రిబ్కమ్మ ఏం చేసింది? శాపాన్ని కోరుకునే సరే యాకోబుని తయారు చేసింది. ఏం కోరుకుని చేసిందమ్మా? శాపాన్ని కోరుకొని సరే యాకోబుని తయారు చేసిందండి. ఏం న్యాయమైన ఆశమా? ఆమె తీసుకున్న తీర్మానం ఎంత గొప్పదిమా. పాత నిబంధనలో ఉన్న స్త్రీలందరిలో కూడా ఐఎమ్ ఫేవరెట్ గర్ల్ ఎవరు ఉన్నారంటే ఉమెన్, మై ఫేవరెట్ ఉమెన్ ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ 1% మాత్రమే చెప్పాలి, రిబ్కమ్మ. ఆమె కాళ్ళు పట్టుకోవాలనిపించింది నాకు. ఇక్కడ ఒకవేళ అవకాశం ఉండి పరలోకం పోగానే ఆమెనే ఫస్ట్ నేను వాటేసుకుంటా. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏమనుకోదు, లీడియా ఏమనుకోదు, ద్వారక ఏమనుకోదు, ఎవరైనా వాటేసుకోవచ్చు. స్తోత్రం, హల్లెలూయా. నా ఆశ ఏంటంటే పరలోకంలో రిబ్కమ్మని వాటేసుకోవాలి, యేసయ్య కాళ్ళ మీద పడాలి. కాళ్ళ మీద తెలుసా, తన యవ్వన కాలంలో 10 ఒంట్లకు నీళ్లు పోసిందిమా. ఏం ఆశ అది? ఏం ఆశమది? 10 ఒంట్లని ఒక్క నడిపిస్తున్నాడా? చెప్పాలి, 10 ఒంట్లని ఒక్కరు నడిపిస్తున్నారా? ఎలియాజరు కాడ 10 మంది ఉన్నారు, 10 మంది ఒంట్లు నడిపిస్తున్నారు. ఇంకా ఎగస్తా కూడా ఉండొచ్చాం బహుశా, నాకు తెలియదు. కానీ అనొచ్చి, అయ్యా నువ్వు చూస్తానికి పెద్దవాళ్ళగా ఉన్నావు కాబట్టి తాడిస్తాను, బిందిస్తాను, ఆ బావిలో నుంచి తోడుకొని పోసుకో అని చెప్పలా. బా, ఎంత కృపండి, ఎంత న్యాయం అండి. మారు మోగిపోతుంది. గొప్ప వంశంలో పుట్టిందండి, గొప్ప వంశంకి వచ్చేసిందండి రిబ్కమ్మ. అబ్రహాము సంతానం లిస్టులో టాపులో ఉండిపోయింది. నాకు శారమ్మ కంటే ఒకటి రిబ్కమ్మ చాలా ఇష్టము. ఎంత న్యాయమైన ఆలోచన. నీ బిడ్డలను ఎలా తయారు చేయాలని ఆశపడుతున్నావు? ఆశ మాత్రమే ఉండిపోతుందా? ఎలా చూడని ఆశపడుతున్నా? నేను ఎలా చూడని ఆశపడుతున్నానంటే, ఆశపడుతున్నావా? ఎలా చూడాలని అనిపిస్తున్నా? ఎలా చూడాలని ఆశపడుతున్నావమ్మా? స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక ఆమె ఉంది చెప్పాలి. హన్నా మంచి ప్రార్థన పరురాలు. తన న్యాయమైన ఆశ తెలుసా? ఏలి బిడ్డలు సేవలు తప్పిపోతున్నారు, నా బిడ్డను తయారు చేయాలి. ఏలి బిడ్డలు సేవలు తప్పిపోతున్నారు, నా బిడ్డను తయారు చేయాలి. నేను ఎందుకు సంతోషమని బహుగా ఇష్టపడతానంటే, ఆమె ప్రార్థనలో కూర్చున్నా, దేనికోసం ప్రార్థన చేస్తున్నా, తన ఆలోచన మొత్తం జోసెఫ్ పైన ఉంటుంది. దేవుని సేవకుడిగా వివేకపు ఆత్మ కలిగి నేను చెప్తున్నాను, కాదంటావు చెప్పని చెప్పు. ఆమె ఏ ప్రార్థన చేయని ఆ మనసులో ఉంటుంది తెలుసా, జోసెఫ్ గుర్తుకొస్తా ఉంటాడు. నాకు తెలుసు ఆ మనసు, ఆలోచన నాకు తెలుసు. మరి నేను అంటున్నాను, ఇంకా కష్టపడి ప్రార్థన చేయండి. ఒకానొక రోజు నీ కొడుకు సాక్ష్యం చెప్తాడు. మా ప్రవచనం మాట్లాడుతున్నాను, నా తల్లి కార్చిన కన్నీరు నన్ను కృపలో నిలిపిందని చెప్తాడు. హల్లెలూయా. ఆమె ఆలోచన ఏంటి? అన్నమ్మ కాదు, అన్న ఆలోచన ఏంటి? ఏం తెలుసా? పాస్టర్ గారు కొడుకులు ఏమైపోయారు, ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని సరిచేయి. నేను సరి చేయడానికి నా కాడ ఏంటి? టోపీ పెట్టుకున్నావు, టోపీ తీస్తేనే ప్రార్థన కొత్త. ఏంటి? వాచి పెట్టుకున్నావు, వాచి తీస్తేనే ప్రార్థన కొత్త.
నీకు బోధిస్తుంది వాచినా టోపీనా? ఇవేం చేయాలి? నీకు చేతనైతే నిజంగా నాలో నీకు ఒక లోపం కనిపింది అనుకో, ఏం చేయాలి తెలుసా? ఒకరోజు ఉపవాసం, ప్రభా నిజంగా మా సేవకుల్లో ఉన్న ఆ లోపాన్ని తీసివేయండి ఆయన అని ప్రార్థన చేయి. ఒకవేళ నేను చేసేది కరెక్ట్ అయితే నీకు వాక్యం ద్వారా లేక దేవుడే ప్రత్యక్షంగా బయలుపరుస్తాడు, లేకపోతే నన్ను మారుస్తాడు. నువ్వు చేయవలసిన పని ఇదే. నువ్వు టోపీ ఇద్ది నా పేరు చెప్పలా, ఆమెనా, మేం కాదా, మేము ఇవ్వలేదా? గనపరుచుకోనమ్మా. ఈరోజు నిన్ను పొగిడితే రేపు వాళ్ళని పొగుడతానమ్మా. ఈరోజు ఆమె చేసిన పట్టి బట్టి, నువ్వు ఈరోజు చేసిన పని బట్టి ఇన్ని పొగిడాను, రేపొద్దు వాళ్ళని పొగుడతాను. పోయిన వారంలో అందరూ గెలిచారు, బహుమానులు ఇచ్చారు. పోయిన వారం డీడేని గెలిచింది, ఎవరు గెలవలేదు. ఏం చేస్తాం? డీడేకి ఇచ్చాయనుకో మీరేమంటారు? పాష గారు కూతురికి ఇచ్చుకున్నారు అంటారు. అందుకని ఎందుకు నాకు తలకాయ నొప్పి? హల్లెలూయా. అన్నంది తన న్యాయమైన ఆలోచన ఏంటంటే, పాస్టర్ గారి పిల్లలు బాగాలేరు కాబట్టి నేను వాడికి బుద్ధి చెప్పను, నేనేం చేస్తాను, నా కొడుకుని ఒక ప్రవక్తగా మార్చేస్తాను. బైబిల్ రాస్తున్న మాట ఏం చేస్తా, ఏమంటది? బెత్షెబా ఏంది 3వ అధ్యాయము చివరి వచ్చింది చదువుమా. 3వ అధ్యాయం చివరి వచ్చింది చదువుమా. నేను చదువుతాను. 20 వచ్చును. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా ప్రసిద్ధుడాయనని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇజ్రాయేలీలందరూ తెలుసుకున్నారంట. ఇదే మాట మనం తెలుగులో మాట్లాడుకోవాలంటే తూర్పు నుంచి పరమడ వరకు అందరూ గుర్తిరిగాడంట. ఒక్క న్యాయమైన ఆశమా? ప్రభు నాకు అలాంటి ఆశ దయచేయను గాక. ఒక న్యాయమైన ఆశ. తను ఏం కోరుకోలా, సొసైటీ కోసం, సంఘం కోసం అర్పించబడాలని కోరుకుంది. అబ్బాయి రా, ఉన్నమ్మా కొంచెం ఊడిసి వస్తాడు. సరేలే, మీరు ఎంతమంది ఉన్నారు, మీరు ఊడ్చుకోండి. ఇంట్లో నుంచి తీసుకుని పోతాం, మందిలో నుంచి తీసుకుని పోతుండవి. అక్కడ పోయినా కాలు మీద కాలు వేసుకుంటా, చేతి మీద చేసుకుంటాం, గుడ్డు చేసుకుంటా లోకంలో కలిసిపోతున్నాయి. దేవుని మందిలో గడిపిన ప్రతి సమయము ఏంటది? ఆశీర్వాదమే. ఇక్కడ గడిపినంత సేము, ఇక్కడ గడిపినంత సమయం పాపం ఏం చేస్తారా? ఇక్కడ గడిపితే మాత్రం పాపం చేయరు, వేరే చోట గడిపితే నువ్వు పాపం చేస్తావో నాకు తెలియదు. ఒకటి, రిబ్కా ఆలోచన ఎలా ఉందంట? రిబ్కా ఆలోచన ఎలా ఉందంట? రిబ్కా ఆలోచన ఎలా ఉందమ్మా? హన్న ఆలోచన ఎలా ఉంది? రూతు ఆలోచన ఎలా ఉంది? రాత్రి మీరు ధ్యానం చేసుకున్నారుగా, నేను విడిచిపెట్టను, నీతోనే ఉంటాను చెప్పేసి రాత్రి మీరు స్థిరకుడికి అదే వాక్యం అని చెప్పేసి నాకు ఫోన్ చేసి చెప్పారు వేరే వాళ్ళు. నేను రాత్రి ప్రార్థనలో నేను అక్కడ చూస్తున్న, కళ్ళు మూసుకోగానే మీరు వాక్యం చెప్పుకుంటే నేను విన్నా. హల్లెలూయా. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను. రిబ్కా కానీ, హన్నా కానీ, రూతుము కానీ, ఎస్తేరమ్మ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ ఆశలు ఎంత న్యాయంగా ఉన్నాయో వాళ్ళ పేర్లు మారుమోగినాయి, వాళ్ళు చేసిన పనులు మారుమోగినాయి. హల్లెలూయా. మనము కూడా దుర్వ్యాపారాలు చేసి పాపాన్ని తీసుకొచ్చే ఆలోచనలు కాదు, దురాశలు కాదు మనకు కావాల్సింది. మనము న్యాయమైన ఆశలు కలిగి ఉన్నాం. ఆ న్యాయమైన ఆశలు మనం నెరవేర్చుకుందాం. న్యాయమైన ఆశ కలిగి ఉంటే ప్రభువే దిగి వచ్చి నెరవేరుస్తాడు. అది న్యాయమైన ఆశ అయితే, నువ్వు నాకు ఇయ్యి నేను నీకు ఇస్తాను అనుకో, తీనేయుడు నీకు అంతే. నేను రక్షించబడి కొత్తలో ఒక వ్యక్తి నాకు 10,000 ఇవ్వాలి. 10,000 అంటే 8 నెలలు కష్టం నాది. 20 సంవత్సరాల క్రితం 8 నెలలు కష్టం, 10,000 రూపాయలు. మాకు నుంచి 2 చేతులు పైకి ఎత్తాను. అయ్యా, వాడు నాకు 10,000 ఇవ్వాలయ్యా. ఆ 10,000 ఇస్తే అస్సలు నాకు వద్దయ్యా. ఆ 10,000 మందిరానికి ఇస్తానయ్యా. కాకపోతే ఒక 1,000 రూపాయలు తీసుకుని బట్టలు కొనుక్కుంటానయ్యా. ఇంకేం వద్దయ్యా నాకు. ఆ 1,000 రూపాయలు ఇవ్వాలయ్యా. ప్రార్థన చేసి ఆయన ఇవ్వలేదు, నేను ఇవ్వలేదు. కానీ దేవుని సహాయం లక్షల సహాయం చేసేలాగా చేసింది. హల్లెలూయా. అది న్యాయం కాదు. ఇత్త అంటే న్యాయం కాదు. ఇస్తాం కానీ దయచేసి చెప్పొద్దు. నా ఒక ఆయన సౌండ్ సిస్టమ్ 70,000 పెట్టుకున్నాడు. మా మందిరంలో 25,000 ఇచ్చారంట. మిగతా డబ్బు ఆయన వేసుకున్నాడంట. ఏం చేస్తామని అడిగాను నేను.
నా దేవుని కంటే ఎక్కువ అండి, నా బిడ్డకు బాగాలేకపోతే 50,000 పెట్టి నేను హాస్పిటల్ చూపించుకోనా అన్నాడు ఆయన. ఒక విశ్వాసి మనకు కూడా చాలా సహాయం చేశాడు. దాన్ని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. నేను అది చెప్పట్లేదు, మన ఆలోచనలు న్యాయమైనగా మార్చబడిపోవాలి. మన న్యాయమైన ఆలోచన జరిగించడానికి ప్రభు దిగి వస్తాడో అది నేను చెప్పే మాట. దేవుడు న్యాయమైన ఆలోచనలో మనం స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.